హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో థంబ్నెయిల్లో చెప్పినట్టు మీకు ఈ వారం వచ్చేసరికి ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా ఆర్ మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా చాలా సింపుల్గా అర్థమవుతుంది అండ్ ఆల్సో చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ స్ట్రాటజీ యొక్క కంటిన్యూషన్ కూడా అని కూడా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని మరియు మా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ మీ ముందుకి ప్రతి వారం తీసుకొస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఈ స్ట్రాటజీ వీడియో వచ్చేసరికి కూడా నేను tradingview.comలో మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో. సో మీరు వెబ్సైట్లోన ఆర్ ప్లేస్టోర్లో కూడా మీకు యాప్ ఉంటుంది ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేయండి. సో మీకు ఇలా వెబ్సైట్ ఉంటుంది. మీకు ల్యాప్టాప్ అయితే వెబ్సైట్ ఉంటుంది tradingview.com అని, ఆర్ మొబైల్ వర్షన్ అయితే మీకు ప్లేస్టోర్లో యాప్ కూడా దొరుకుతుంది. సో నేను వచ్చేసరికి ఈ స్ట్రాటజీ ఈ వారం ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చెప్పబోతున్నాను. ఎందుకు ట్రేడింగ్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాను? జనరల్గా మనకి బ్రోకరేజ్ సంస్థలు చార్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తాయి, బట్ నేను వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూలో మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ దొరుకుతాయి. చాలా ఇండికేటర్స్ దొరుకుతాయి. బట్ మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో మనకి లిమిటెడ్ కొన్నే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు వచ్చేసరికి ఇండికేటర్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మల్టిపుల్ ఇండికేటర్ పర్పస్ నేను ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ అనేది వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం మీద చాలా పాపులర్ అండ్ చాలా ఫేమస్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. పెద్ద టెక్నికల్ అనాలిస్టులు ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామే యూజ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో ఎక్యురసీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో మనం యూజ్ చేసే మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి కొద్దిగా ల్యాగింగ్ ఉంటుంది సెకండ్స్, బట్ ఇది సెకండ్ బై సెకండ్. ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి మీకు సెకండ్ బై సెకండ్ మీకు అప్డేట్ ఇస్తుంది. చాలా ఎక్యురసీ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు టెక్నికల్ అనాలిస్టులకి మరియు అండ్ ఆల్సో చార్టింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా బెటర్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అందుకే నేను ట్రేడింగ్ వ్యూ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది ఫ్రీ వెబ్సైట్ ఫ్రెండ్స్, మీకు ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ చార్టింగ్ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ఉంటుంది. 3 కంటే ఎక్కువ ఇండికేటర్స్ మీ చార్ట్లో యాడ్ చేసుకోవాలంటే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది, బట్ 3కి మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ చార్టింగ్ ప్లాట్ఫామ్ ఈరోజు స్ట్రాటజీలో వచ్చేసరికి 2 ఇండికేటర్స్ మీకు యాడ్ చేసి చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, వెళ్దామా మన చార్టింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వచ్చేసరికి నేను కొన్ని ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో 3 స్టాక్స్. ఫస్ట్ వచ్చేసరికి మీకు నిఫ్టీలో చూపెట్టబోతున్నాను. సో నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను, అవి డిలీట్ చేసి మీకు మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఏం ఇండికేటర్స్ మీకు యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఇది వచ్చేసరికి ప్లెయిన్ చార్ట్ అన్నమాట. ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. ఇది నిఫ్టీ యొక్క చార్ట్. సో నేను ఇక్కడ వచ్చేసరికి కొంచెం పెద్దగా చేస్తాను చూడండి. ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 5 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు. సో 5 మినిట్స్ అనేది మనకి కొద్దిగా ఎర్లీగా ఇస్తుంది, 15 మినిట్స్ అనేది కొద్దిగా లేట్ ఇస్తుంది. కాబట్టి మోస్ట్ ఇంట్రాడే ప్లేయర్స్ వచ్చేసరికి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ని ప్రిఫర్ చేస్తారు. సో నేను ఈరోజు వచ్చేసరికి మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇండికేటర్, సో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. నా ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్లో నేను చాలా ఎక్కువ యూజ్ చేసే ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఇది ఉంది కదా, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను. ఇది వచ్చేసరికి చూడండి, ఫస్ట్ వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. ఇన్పుట్లో వచ్చేసరికి 9 ఉంటుంది, 9 వచ్చి 14 చేంజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ లైన్ వచ్చేసరికి కొద్దిగా థిక్నెస్ పెంచుకోండి. సో కొద్దిగా థిక్నెస్ పెంచుకోండి మనకి క్లియర్గా అర్థం కావడానికి బ్రేక్అవుట్ ఎక్కడైతుంది అని. సో ఫస్ట్ వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14 యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇండికేటర్ ఇదన్నమాట. ఇంకొక ఇండికేటర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఇక్కడ టైప్ చేయండి. సో మొబైల్లో కూడా సేమ్ మీకు యాప్ దొరుకుతుంది, సేమ్ ఇదే ఇండికేటర్స్ అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో వచ్చేసరికి మీకు ఇక్కడ ఇలా ఉంటుంది.
మొబైల్ వర్షన్లో వచ్చేసరికి సేమ్ ఇలానే ఉంటుంది, బట్ స్క్రీన్ అనేది మీకు తెలుసు కదా యాప్స్లో ఎలా ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని రాగానే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ అనే ఒక ఇండికేటర్ దొరుకుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైప్ చేయగానే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ అని ఒక ఇండికేటర్. సో ఈ రెండే ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోలో అంటే గత వారం ఈ స్ట్రాటజీ చెప్పాను, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది. ఈ వారం కూడా నేను ఎక్స్టెన్షన్ ఏం చేస్తున్నాను అంటే ఈ స్ట్రాటజీకి 14 మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకొని చెప్తున్నాను. సో గత వారం చూసిన వాళ్ళకి ఈ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి వీడియో ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఇది ఒకసారి చూడండి, క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో 14 మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకున్నాను. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ వచ్చేసరికి కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి నేను కలర్ వచ్చేసరికి కొద్దిగా చేంజ్ చేసుకుంటాను. ఇన్పుట్ సేమ్ పెట్టుకోండి, కలర్ లైన్స్ వచ్చేసరికి బ్లాక్గా పెట్టుకోండి, మనకు కొద్దిగా ఇండికేషన్ క్లియర్గా అర్థం అవడానికి నేను బ్లాక్ చేంజ్ చేసుకున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ డాట్స్ లైన్స్ కనపడుతున్నాయిగా, ఇది మీరు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, మల్టిపుల్ టైమ్ రెసిస్టెన్స్ జోన్ తీసుకున్న లైన్స్ అన్నమాట. ఎంటైర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అని చెప్పొచ్చు. సో ఇలా ఆటోమేటెడ్గా మీకు ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అనేది ఇది మీకు ఈ ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే జనరల్గా మార్కెట్ అయినా స్టాక్స్లో అయినా బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే పడిపోవడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ సైడ్ బ్రేక్ అయితే పైకి వెళ్ళడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెసిస్టెన్స్ అనేది కామన్గా జనరల్ టెక్నికల్ అనాలిస్టులు చాలామంది యూజ్ చేస్తారు. బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని కూడా చాలామంది ఉంటారు. బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనేమో బై పొజిషన్ తీసుకుంటారు, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనేమో డౌన్ పొజిషన్ తీసుకుంటారు. అదర్వైజ్ పైదాకా వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తే సేల్ పొజిషన్ తీసుకుంటారు. కింది దాకా వచ్చి సపోర్ట్ జోన్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అక్కడ మళ్ళీ బై పొజిషన్. సో అలా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు చూపెడతాను ఎలానో. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఈరోజు మార్కెట్ చూపెడతాను ఫ్రెండ్స్. ఈరోజు 27 కదా క్లోజింగ్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక లైన్ యాడ్ చేస్తాను. సో 27th రోజు ఇది ఈరోజు అన్నమాట. మార్కెట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఈరోజు ఓపెన్ అవడు చూడండి, ఈ లెవెల్లో ఓపెన్ అయింది. సో మనకి పాజిటివ్నే ఓపెన్ అయింది, కొద్దిగా మళ్ళీ నెగిటివ్ సైడ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి చూడండి దీనికి డౌన్ఫాల్ అని ఈ బ్రేక్అవుట్ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసిందిగా, ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ పైదాకా మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళాక డౌన్ సైడ్ వచ్చింది. సో మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేసింది చూడండి, ఈ లెవెల్ బ్రేక్ చేసిందిగా, ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు 14 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దాని బిలో క్యాండిల్ ఫామ్ అయిందంటే సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇలా వచ్చింది. మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ జోన్ తీసుకొని చూడండి, నిఫ్టీలో చెప్తున్నాను. ఈ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళింది చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్ళింది. సో ఇక్కడ వచ్చేసరికి క్రాస్ ఓవర్ అయింది, బట్ ఇక్కడ ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది. జనరల్గా మనం 14 మూవింగ్ యావరేజ్ లేకపోతే మనకి క్లియర్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయిందని బై పొజిషన్ తీసుకుంటే, బట్ మనకు ఫాల్ సిగ్నల్ కూడా అవాయిడ్ చేయడానికి మనకు 14 మూవింగ్ యావరేజ్ హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వెళ్ళి మళ్ళీ డౌన్ ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అయింది చూడండి. సో 14 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఆల్సో మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో దీని ఎబోనే ఇక్కడ క్రాస్ ఓవర్ అయినాక ఫస్ట్ 14 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కావాలి, దాని ఎబో ఈ సపోర్ట్ తీసుకున్నాక ఎబో క్యాండిల్ ఫామ్ అయితే ఇలా బై పొజిషన్స్ తీసుకోవాలి. సో ఇలా బై పొజిషన్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని చూడండి, రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాలో అయింది అండ్ ఆల్సో ఇలా ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇలా మనకి మార్కెట్ మూవ్మెంట్ అనేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో మీకు క్లియర్గా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈరోజు. సో నిన్నటిది కూడా మీకు ఒకసారి చూపెడతాను, మీకు ఒక క్లియర్ ఇండికేషన్ వస్తుంది. సో నిన్నటిది కూడా ఒకసారి సో చూడండి, నిన్నటిది ఇది 26th డే కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసింది ఈ ఏరియాలో చూసారా కదా. సో ఇక్కడ డౌన్ ఫాల్ అయింది, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసి కిందికి వెళ్ళింది. సో ఈ ఏరియాలో కూడా చూడండి, ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఇచ్చింది ఇండికేషన్. సో ఇలా ఫస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ ఓవర్ చేయాలి అట్ ఏ టైం బోత్.
సో మనకి ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసింది, కింది సపోర్ట్ లైన్ అండ్ ఆల్సో క్యాండిల్ కూడా కింద ఫామ్ అయింది. సో ఈ ఏరియాలో సేల్ పొజిషన్ తీసుకోవాలి. అప్ సైడ్ వచ్చేసరికి చూడండి, ఈ ఏరియాలో మనకి ఈ రెస్టెంట్ మనకు డౌన్ సైడ్ నుంచి చూస్తే అది వచ్చేసరికి రెస్టెంట్ అని చెప్పొచ్చు, మనకు ఫాల్ అవుతుంటే సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో మళ్ళీ బ్రేక్అవుట్ చేసింది, బ్రేక్అవుట్ తీసి పైకి వెళ్తుంది అండ్ ఆల్సో మనకు 14 మూవింగ్ యావరేజ్ కూడా ఈ ఏరియాలో బ్రేక్అవుట్ చేసింది. ఈ ఏరియాలో బై పొజిషన్ తీసుకుంటాం అన్నమాట. సో ఇలా సో చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి పెరిగినా కూడా ఈ ఏరియాలో మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది. ఈ లైన్స్ అనేది మీకు ఇండికేషన్ చెప్తుంది అనమాట. ఈ ఏరియాలో ఎక్కడైనా రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ఫాల్ అయితే సేల్ పొజిషన్ క్లియర్గా తీసుకోవచ్చు. ఈ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, సేమ్ చూడండి కిందికి కూడా తీసుకోలేదు, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. సో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంట్రాడే ప్లేయర్స్కి, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్న వాళ్ళకి. ఎందుకంటే ఈ బిట్వీన్ లైన్స్లోనే ఉంటుంది. బ్రేక్అవుట్ చేసినా అప్ మూమెంట్, బ్రేక్అవుట్ చేయలేకపోతే డౌన్, ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేయలేకపోయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, పైకి వెళ్ళింది, ఇక్కడ బ్రేక్అవుట్ చేయలేకపోయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ ఏరియాలో మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంటున్నట్టు కనపడుతుంది మనకి. ఇంకే మార్కెట్ క్లోజింగ్ అయింది కాబట్టి ఒకవేళ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ చేస్తే అప్ సైడ్ వెళ్ళచ్చు. సో మనకి ఇక్కడ లెవెల్స్ కూడా చూపెడుతుంది చూడండి. 16,370 లెవెల్లో మనకు రెసిస్టెన్స్ జోన్ ఉందని మనకి ఇది. సో ఇలా 16,288 లెవెల్లో అండ్ 16,221 లెవెల్లో. సో ఇలా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను సేమ్ ఇండికేటర్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి రీసెంట్ ట్రిక్ పెడతాను. సో చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు డేట్ ఎక్కడుంది, సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ ఈ లైన్లో రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, బ్రేక్అవుట్ తీసుకోలేదు. సో ఇలా ఈ ఏరియాలో క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది, మనకు మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఇచ్చింది అండ్ ఆల్సో మనకి ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది. మనకి ఇక్కడ కూడా ఇచ్చింది, బట్ చూడండి బ్రేక్అవుట్ చేయలేదు. చూడండి మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ చేయలేదు, ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది. సో మనకు క్లియర్ ఇండికేషన్ రావాలంటే ఈ బ్రేక్అవుట్ చేయాలి అండ్ ఆల్సో 14 మూవింగ్ యావరేజ్ కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి, సపోర్ట్ అయినా ఈ సపోర్ట్ లెవెల్ని. సో ఇలా బై పొజిషన్స్. సో బ్యాంక్ నిఫ్టీలో ఇలా. స్టాక్స్లో కూడా చూద్దాం, స్టాక్స్లో కూడా మీకు ఎలా హెల్ప్ఫుల్. విప్రో యాడ్ చేశాను. సో మీరు స్టాక్స్లో వచ్చేసరికి కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక మనకు ట్రెండ్ వెర్టికల్ లైన్ డ్రా చేద్దాం. సో ఈ ఏరియాలో వెర్టికల్ లైన్ డ్రా చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసి డౌన్ఫాల్ అవుతూ ఈ ఏరియాలో సపోర్ట్ ఈ ఏరియాని క్రాస్ ఓవర్ చేసింది, అంటే ఇక్కడ బ్రేక్ చేసింది ఈ లెవెల్. ఇక సపోర్ట్ జోన్ అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ చేసింది అండ్ ఆల్సో 14 మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేసింది, డౌన్ఫాల్ అయింది. మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. బట్ మీరు మస్ట్ వెయిట్ చేయాల్సింది ఎప్పుడు పొజిషన్ తీసుకోవాలంటే ఈ సపోర్ట్ లైన్ కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ ఇక్కడ మనకి 14 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది, ఇది కూడా క్రాస్ ఓవర్ అప్ ట్రెండ్ ఉంటే అప్పుడు బై పొజిషన్ అనమాట. మీకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఈ 14 మూవింగ్ యావరేజ్, ఫాల్ సిగ్నల్ ఇవ్వకుండా. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్రాడే. మీరు మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చేయవలసింది ఏం లేదు, జస్ట్ ఇండికేటర్స్ యాడ్ చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆటోమేటెడ్గా అవే వస్తాయి అండ్ ఆల్సో ఇట్లా 14 మూవింగ్ యావరేజ్ చేసుకుంటే మీకు క్రాస్ ఓవర్ జరుగుతున్న ప్లేస్లలో మీరు బై ఆర్ సెల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా చూపెడతాను. సో సేమ్ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం ఫ్రెండ్స్, వెర్టికల్ లైన్ డ్రా చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియాలో మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది, బ్రేక్అవుట్ చేయలేకపోయింది. చూడండి మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసింది ఈ ఏరియాలో, ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుంది. సో ఇక్కడ బ్రేక్ చేసింది, 14 మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసింది అండ్ ఆల్సో మనకి ఇది కూడా బ్రేక్ చేసింది. సో మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది, ఇలా లోయెస్ట్ హైయెస్ట్. సో ఇక్కడ కూడా ఈ ఏరియాకి రాగానే చూడండి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అయింది. సో ఇలా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎక్కడ రెసిస్టెన్స్, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఏ లెవెల్ వరకు వెళ్తుంది, అక్కడి నుంచి రివర్సల్ అవుతుందా ఆర్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తుందా అనేది మీకు ఇండికేటర్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఒకసారి 26 రోజు కూడా మీకు చూపెడతాను, ఈ స్టాక్ 26 ఎలా మూవ్ అయిందో ఒకసారి చూద్దాం. సో 26th రోజు కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఓపెన్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, ఓపెన్ అయినాక మనకి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, డౌన్ఫాల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ఫాల్ అయింది,
మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళింది. చూసారా, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్ వెళ్ళింది. సో 14 మూవింగ్ యావరేజ్ ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుంటే మనం బాగానే ఉంది పొజిషన్. ఈ ఏరియాలో కూడా మనకి సిగ్నల్ ఇస్తుందిగా తీసుకోవచ్చా అంటే 14 మూవింగ్ యావరేజ్ ఎబోవ్ ఇలా క్యాండిల్స్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ క్లియర్గా మీకు ఇలా కనపడుతుందిగా, ఈ 14 మూవింగ్ యావరేజ్ ఎబోవ్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయితే మీరు బై పొజిషన్ తీసుకోవచ్చు. సో ఈ ఏరియాలో కూడా చూడండి మీకు క్లియర్గా 14 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చేసింది. అండ్ ఆల్సో మీకు ఈ క్యాండిల్స్ కూడా మనకి బ్రేక్అవుట్ చేసింది ప్రైస్. సో ఇలా సో చాలా సింపుల్ స్ట్రాటజీ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. మీరు 1 or 2 times పేపర్ ట్రేడింగ్ చేసి చూడండి, స్టాక్స్లో అయినా ఆర్ మీరు ఇండెక్స్లో అయినా. మీకంటూ ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం. అండ్ ఆల్సో మేము ఎవ్రీడే మార్కెట్ స్టాటస్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం క్యాష్ కాల్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, ఇండెక్స్ ఆప్షన్స్లో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఇలా. సో చూడండి ఇలా ఈరోజు ఇచ్చిన లైవ్ లెవెల్స్ ఇవి. ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయిపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ స్ట్రాటజీ, 80% అక్యురసీ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంతకంటే ఉన్నాయి చాలా ఇండికేటర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి, బట్ మీరు మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు. జనరలీ ఎనీ స్టాక్ అయినా, ఇండెక్స్ అయినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది మస్ట్. ఎవరైనా ఈ లెవెల్స్ మీదనే మీకు కాల్స్ కూడా ఉంటాయి. సో మీరు మీ అంతా మీరు 2 or 3 or 4 times 2 or 1 week అయినా చూడండి. చూసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు అక్యురసీ అనిపించినప్పుడు ఇంప్లిమెంట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకో బెస్ట్ సింపుల్ స్ట్రాటజీతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.